హృదయము హృదయము ఉర పంజరంలో ఊపిరితిత్తుల మధ్యలో అమరి ఉంటుంది. ఈ హృదయం యొక్క పరిమాణం సుమారు పిడికిలి పరిమాణంలో ఉంటుంది. గుండె బేరిపండు ఆకారాన్ని కలిగి ఉంటుంది. అయితే ఇది త్రికోణాకారంలో అంటే పై వైపున వెడల్పుగాను కింది వైపున సన్నగాను ఉంటుంది. గుండె త్రికోణాకారం అంటే 3 కోణాలు, త్రికోణాకారం అంటే త్రిభుజం ఆకారంలో ఉండి పై వైపున వెడల్పుగాను కింది వైపున సన్నగాను ఉంటుంది. గుండెను ఆవరించి 2 పొరలు ఉంటాయి. ఈ 2 పొరలను హృదయావరణ త్వచాలు అని అంటాము. ఈ 2 పొరల మధ్య భాగం హృదయావరణ ద్రవంతో నిండి ఉంటుంది. ఈ హృదయావరణ ద్రవం గుండెను అఘాతాల నుండి కాపాడుతూ ఉంటుంది. గుండెపై కనిపించే గాడి అంటే ఒక గోడ వంటి నిర్మాణం. ఇది గుండెను కర్ణికలు మరియు జఠరికలు అనే 4 భాగాలుగా విభజిస్తూ ఉంటుంది. అంటే గుండెలో పై వైపున కర్ణికలు ఉంటాయి, కింది వైపున జఠరికలు. అంటే పై వైపు భాగాలను కర్ణికలు అని, కింది వైపు భాగాలను జఠరికలు అని అంటూ ఉంటారు. గుండె కండరాలకు రక్తాన్ని సరఫరా చేసే రక్తనాళాలను కరోనరీ రక్తనాళాలు అని అంటాము. ఇవి గుండె కండరాలకు రక్తాన్ని సరఫరా చేస్తూ ఉంటాయి. అయితే గుండెలో శరీరం యొక్క పై భాగాల నుండి రక్తాన్ని తీసుకురావడానికి ఊర్ధ్వ బృహశిర ఇక్కడ మనకు కనిపిస్తుంది. అంటే శరీరం యొక్క పై భాగాల నుండి చెడు రక్తాన్ని హృదయానికి తీసుకురావడానికి ఊర్ధ్వ బృహశిర ఉంటుంది. అదే శరీరం యొక్క దిగువ భాగాల నుండి రక్తాన్ని తీసుకురావడానికి అధో బృహశిర కూడా ఉంటుంది. ఇక్కడ మనం బృహద్దమనులు మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఇవి తల వైపు వెళ్తాయి, భుజానికి వెళ్తాయి, శరీరంలోని అన్ని భాగాలకు వెళ్లి మంచి రక్తాన్ని గుండె నుండి శరీర భాగాలకు సరఫరా చేస్తూ ఉంటాయి. గుండెకు రక్తం ఏ విధంగా సరఫరా జరుగుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాము. గుండె పై భాగంలో కుడివైపున ఉండే అతి పెద్ద సిరను ఊర్ధ్వ బృహశిర అని అంటారు. ఈ ఊర్ధ్వ బృహశిర శరీరం యొక్క పై భాగాల నుండి రక్తాన్ని అంటే చెడు రక్తాన్ని సేకరించి గుండె యొక్క కుడి కర్ణికలోనికి తీసుకువస్తూ ఉంటుంది. ఇక్కడ మనం అధో బృహశిర మనకు కనిపిస్తూ ఉంటుంది. ఈ అధో బృహశిర గుండె కుడివైపు దిగువ భాగంలో కనిపించే శిర. ఈ అధో బృహశిర శరీరం యొక్క దిగువ భాగాలు అంటే కాళ్ళు చేతుల నుండి రక్తాన్ని సేకరించి హృదయానికి తీసుకువస్తుంది. ఇక్కడ మనం ఊర్ధ్వ బృహశిర మరియు అధో బృహశిరల నుండి చెడు రక్తం శరీరం యొక్క వివిధ భాగాల నుండి కుడి కర్ణికలోనికి తీసుకురాబడుతుంది అని తెలుసుకోవాలి. ఇక్కడ మనకు కుడి కర్ణిక కన్నా ఎడమ కర్ణిక చిన్నదిగా కనిపిస్తూ ఉంటుంది. ఈ 2 కర్ణికలు జఠరికలు విభాజకచే వేరు చేయబడి ఉంటాయని మనకు తెలుసు. ఈ కర్ణిక జఠరికల మధ్య కవాటాయుతమైన రంధ్రాలు ఉంటాయి. ఈ కుడి కర్ణిక కుడి జఠరికలోనికి తెరుచుకునే దగ్గర కుడి కర్ణిక జఠరికాంతర విభాజకం పై ఒక కవాటం ఉంటుంది. ఈ కవాటాన్ని అగ్రత్రయ కవాటం అని అంటారు. ఎడమ కర్ణిక ఎడమ జఠరికలోనికి తెరుచుకునే విభాజకం పై గల కవాటాన్ని అగ్రద్వయ కవాటం అని అంటూ ఉంటాం. రక్తము శరీర భాగాల నుండి బృహశిరల ద్వారా కుడి కర్ణికలోనికి ప్రవేశిస్తుంది. కుడి కర్ణిక నుండి అగ్రత్రయ కవాటం ద్వారా కుడి జఠరికలోనికి ప్రవహిస్తుంది. అంటే గుండె యొక్క కుడివైపున చెడు రక్తము ఆక్సిజన్ రహిత రక్తము అంటే ఆక్సిజన్ లేని రక్తము ఉంది. ఈ ఆక్సిజన్ లేని రక్తము పుపుస ధమనుల సహాయంతో అంటే పుపుస ధమనుల గుండా ఊపిరితిత్తుల్లోనికి ప్రవహిస్తుంది. ఊపిరితిత్తుల్లో రక్తం శుభ్రపడి ఆక్సిజన్ తో కూడిన రక్తము పుపుస సిరల ద్వారా తిరిగి ఎడమ కర్ణికలోనికి ప్రవేశిస్తుంది. ఎడమ కర్ణిక నుండి రక్తము అగ్రద్వయ కవాటాల సహాయంతో ఎడమ కర్ణిక నుండి ఎడమ జఠరికలోనికి ప్రవేశిస్తుంది. ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే కుడి వైపున చెడు రక్తం ఉంది, ఎడమ వైపున
మంచి రక్తం ఉంది. కుడివైపున కర్ణిక నుండి జఠరికలోనికి రక్తం ప్రవహించడానికి అగ్రత్రయ కవాటాలు సహాయపడుతూ ఉన్నాయి. ఎడమవైపున కర్ణిక నుంచి జఠరికలోనికి రక్తం ప్రవహించడానికి అగ్రద్వయ కవాటాలు సహాయపడుతూ ఉన్నాయి. ఇక్కడ కుడి జఠరిక నుండి చెడు రక్తాన్ని పుప్స ధమనం తీసుకువెళ్తూ ఉన్నాయి. ఇక్కడ ధమనంలో మంచి రక్తం ఉన్నప్పటికీ పుప్స ధమని మాత్రము ఊపిరితిత్తులకు వెళ్లే ధమని. ఇది చెడు రక్తాన్ని తీసుకువెళ్తూ ఉంటుంది. సాధారణంగా అన్ని రకాల సిరలు చెడు రక్తాన్ని కలిగి ఉంటాయి. కానీ ఊపిరితిత్తుల నుండి గుండెకు వచ్చే సిరలు మాత్రము పుప్స సిరలు. ఇవి మంచి రక్తాన్ని ఎడమ కర్ణిక నుండి ఎడమ జఠరికల్లోకి తీసుకువస్తాయి. ఇప్పుడు ఎడమ జఠరికల నుండి శుభ్రపడిన ఆక్సిజన్ తో కూడిన రక్తము బృహత్తముల సహాయంతో శరీరంలోని వివిధ భాగాలకు సరఫరా జరుగుతూ ఉంటుంది. ఊపిరితిత్తుల్లో రక్తం శుభ్రపడుతుందన్న విషయం మనందరికీ తెలుసు. ఆర్థిక వలయము. కర్ణికలు జఠరికలు ఒకసారి సంకోచించి తిరిగి యథాస్థితికి వస్తే దానినే మనం హృదయ స్పందన వలయము లేక ఆర్థిక వలయం అని చెప్పుకోవచ్చు. కర్ణికలు జఠరికలు అనేవి గుండె యొక్క గదులు. కర్ణికలు 2 కర్ణికలు ఉంటాయి. జఠరికలు కూడా 2 ఉంటాయి. అవి ఏ విధంగా సంకోచ వ్యాకోచాలు జరుపుతాయో ఇప్పుడు మనం చూద్దాము. గుండె యొక్క పై వైపు 2 గదులను మనం కర్ణికలు అంటాము. కింది వైపు 2 గదులను జఠరికలు అంటాము. ఇక్కడ ఆర్థిక వలయం యొక్క మొదటి దశలో కర్ణికలు జఠరికలు విశ్రాంతి స్థితిలో అంటే ఖాళీగా ఏ పని చేయకుండా ఉంటాయి అని అనుకుందాము. ఇప్పుడు మనం శరీర భాగాల నుండి ఊర్ధ్వ బృహశిర అధో బృహశిర అంటే గుండె యొక్క కుడి కర్ణికలోనికి పూర్వ పర మహాశిరలు చెడు రక్తాన్ని గుండె యొక్క కుడి కర్ణికలోనికి పంపిణీ చేస్తూ ఉంటాయి. అదేవిధంగా ఊపిరితిత్తుల నుండి మంచి రక్తము పుప్స సిరల ద్వారా ఎడమ కర్ణికలోనికి ప్రవేశిస్తుంది. గుండె యొక్క 2 కర్ణికలు రక్తంతో నింపబడుతూ ఉన్నాయి. తరువాత కర్ణికలు 2 ఒకేసారి సంకోచించటం వలన కర్ణికల నుండి రక్తము కవాటాల గుండా జఠరికలలోనికి ప్రవేశిస్తూ ఉంటుంది. కర్ణికలు 2 రక్తంతో నింపబడి సంకోచించటం వలన కర్ణికలలో నిండి ఉన్న రక్తము కవాటాల సహాయంతో జఠరికలోనికి ప్రవేశిస్తుంది అని ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ జఠరికలు 2 రక్తంతో నింపబడ్డాయి అంటే రక్తము కవాటాల సహాయంతో జఠరికల్లోనికి వచ్చేసింది. జఠరికలు 2 రక్తంతో నిండగానే వెంటనే సంకోచిస్తాయి. ఈ సంకోచించే సమయంలో అదే సమయంలో పైవైపు ఉన్న కర్ణికలు 2 ఒకేసారి యథాస్థితికి అంటే పూర్వం ఉన్న స్థితిలోనికి వచ్చేస్తూ ఉంటాయి. జఠరికలు సంకోచించినప్పుడు కుడి జఠరికలో ఉన్న రక్తము పుప్స ధమని ద్వారా ఎక్కడికి వెళ్తుంది అనుకుంటున్నాము? ఊపిరితిత్తుల్లోనికి వెళ్తుంది. కుడి జఠరిక నుండి సంకోచించడం వలన జఠరిక నుండి రక్తము పుప్స ధమని సహాయంతో ఊపిరితిత్తుల్లోనికి వెళ్తూ ఉంటుంది. ఇక్కడ ఎడమ జఠరిక సంకోచం వలన మంచి రక్తము బృహద్ధమని సహాయంతో శరీర భాగాలకు వెళ్తూ ఉంటుంది. ఇలా వెళ్ళినప్పుడు ఇక్కడ జఠరికల మధ్య కవాటాలు ఉంటాయి. కర్ణిక జఠరికల మధ్య కూడా కవాటాలు ఉంటాయి. ఇవి శబ్దం చేస్తూ ఉంటాయి. కవాటాలు మూసుకోవడం వల్ల ఇక్కడ కర్ణిక జఠరికల మధ్య ఉండే కవాటాలు మూసుకుంటాయి. ఎందుకు మూసుకుంటాయి? కవాటాలు మూసుకోకపోతే వీటి సంకోచం వలన రక్తం తిరిగి కర్ణికలలోనికి వచ్చే అవకాశం ఉంటుంది. అలా కర్ణికలలోనికి రాకుండా అగ్రద్వయ కవాటాలు మూసుకోవటం వలన జఠరికల నుండి రక్తము కర్ణికలోనికి తిరిగి రాదు. ఈ రక్తము ఎడమ జఠరిక నుండి పుప్స ధమనిలోనికి, కుడి జఠరిక నుండి బృహద్ధమనిలోనికి ప్రవేశిస్తుంది. ఇలా ప్రవేశించిన తర్వాత తిరిగి జఠరికలలో పీడనం తగ్గిపోతుంది. జఠరికల్లో పీడనం తగ్గడం వలన జఠరికలు తిరిగి యథాస్థితికి
వస్తూ ఉంటాయి. మరి జఠరికలు యథాస్థితికి రావడం వలన ధమనులలోని గోడలు కూడా మూసుకుంటాయి. ఇక్కడ మనం అనుకున్నాము ఎడమ జఠరిక నుండి పుపుస ధమనిలోనికి వెళ్తుంది, కుడి జఠరిక నుండి పుపుస ధమనిలోనికి వెళ్తుంది, ఎడమ జఠరిక నుండి బృహత్ ధమనిలోనికి రక్తం ప్రవేశిస్తుంది. ఇక్కడ కవాటాలు మూసుకున్నప్పుడు రెండవసారి డబ్ అనే శబ్దం వస్తుంది. మరి ఇక్కడ లబ్ అనే శబ్దము, ఇక్కడ కవాటాలు కర్ణికా జఠరికాల కవాటాలు మూసుకోవడం వల్ల లబ్ అనే శబ్దం వచ్చింది. ఇక్కడ ధమని కవాటాలు మూసుకోవడం వల్ల డబ్ అనే శబ్దం వస్తుంది. ఇలా డబ్ అనే శబ్దం వచ్చినప్పుడు కర్ణికలు తిరిగి రక్తంతో నింపబడుతూ ఉంటాయి. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే కర్ణికలు రెండు ఒకేసారి రక్తంతో నింపబడతాయి. జఠరికలు రెండు రక్తంతో ఒకేసారి నింపబడతాయి. ఒకేసారి రక్తాన్ని వివిధ అవయవాలకు పంపిణీ చేస్తూ ఉంటాయి. హృదయ స్పందనలో జరిగే ఈ క్రమానుగత మార్పులనే హార్దిక వలయము అని అంటూ ఉంటారు. కర్ణికల సంకోచానికి 0.11 నుండి 0.14 సెకండ్లు సమయం పడుతుంది. జఠరికల సంకోచానికి 0.27 నుండి 0.35 సెకండ్ల సమయం పడుతూ ఉంటుంది. కర్ణికలు జఠరికలు రెండు ఒకేసారి సంకోచించి సడలడానికి 0.4 సెకండ్ల సమయం పడుతూ ఉంటుంది. ఈ విధంగా రక్తము వివిధ కాల వ్యవధుల్లో మన శరీరం నుండి గుండెకు ప్రవహిస్తూ ఉంటుంది, గుండె నుండి శరీర భాగాలకు వెళ్తూ ఉంటుంది.